పార్ట్ 1లో మనం చూసాం. లార్డ్స్లో డెబ్యూ సెంచరీ, ప్రపంచ రికార్డు భాగస్వామ్యం, ఆస్ట్రేలియాను ఆపిన మిరాకిల్. కానీ అసలైన కథ ఎక్కడి నుండో మొదలవుతుంది. పాకిస్తాన్ గడ్డపై చరిత్ర. ఒక వివాదం అతన్ని పూర్తిగా పడగొట్టింది మరియు ఒక అద్భుతమైన కంబ్యాక్ అతన్ని లెజెండ్గా మార్చింది. 2004లో గంగూలీ నాయకత్వంలో భారత్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది. 15 సంవత్సరాలుగా భారత్ పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. గంగూలీ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రాత్మక అడ్డంకిని అధిగమించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించిన మొదటి భారత్ కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం ఒక క్రికెట్ విజయం కాదు, ఇది రెండు దేశాల మధ్య క్రీడా స్ఫూర్తికి ఒక చిహ్నంగా నిలిచింది. ఈ సిరీస్తో పాటు గంగూలీ కెప్టెన్సీలో భారత్ హోమ్ కండిషన్లో అపూర్వమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 49 టెస్టుల్లో 21 విజయాలు. గంగూలీ గొప్పతనం కేవలం బ్యాటింగ్ లేదా కెప్టెన్సీలో మాత్రమే కాదు, అతను గుర్తించి నిలబెట్టిన టాలెంట్ కూడా. ధోని నెంబర్ 3 బ్యాటింగ్ స్పాట్ ఇచ్చి నమ్మకం పెట్టాడు. అతని ఎక్స్ప్లోజివ్ 148 వర్సెస్ పాకిస్తాన్ ఈ నమ్మకానికి తొలి ఫలితం. షవాగ్ని ఓపెనర్గా ప్రమోట్ చేశాడు. ఫలితం టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్గా చరిత్ర. యువరాజ్ సింగ్ని మిడిల్ ఆర్డర్లో నమ్మి నిలబెట్టాడు. ఫలితం నాట్వెస్ట్ ఫైనల్లో విన్నింగ్ ఇన్నింగ్స్. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ను దీర్ఘకాలికంగా నమ్మి ఆడించాడు. వీరిద్దరు తర్వాత భారత్ బౌలింగ్ దాడికి వెన్నెముకగా మారారు. ఈ ఆటగాళ్లందరూ తర్వాత భారత్ క్రికెట్ చరిత్రలో తమదైన లెగసీ సృష్టించారు. దీనికి పునాది వేసింది మాత్రం గంగూలీ నమ్మకమే. 2005 గ్రెగ్ చాపెల్ కోచ్గా వచ్చాక గంగూలీతో సంబంధాలు క్రమంగా క్షీణించాయి. చాపెల్ బీసీసీఐకి పంపిన ఒక ఈమెయిల్ లీక్ అయింది. అందులో గంగూలీ కెప్టెన్సీ, ఫిట్నెస్ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. ఫలితం త్వరగానే వచ్చింది. గంగూలీని కెప్టెన్సీ నుండి తప్పించారు. కొన్ని నెలల్లోనే జట్టు నుండి కూడా డ్రాప్ చేశారు. మీడియా అతని అయిపోయిన కెప్టెన్ అని రాయడం మొదలుపెట్టింది. కానీ గంగూలీ వెనక తగ్గలేదు. తన ఫిట్నెస్ మీద తీవ్రంగా పనిచేశాడు. బెంగాల్ కోసం డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద సాధించాడు. 2006లో తిరిగి జట్టులోకి వచ్చాడు. 2007లో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించి తన విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. 2008లో తన సొంత గడ్డ అయినటువంటి కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో వేలాది మంది అభిమానుల మధ్య తన చిట్ట చివరి టెస్ట్ ఆడి ఎమోషనల్గా రిటైర్డ్ అయ్యాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే గొప్ప కంబ్యాక్ కథలో ఒకటిగా నిలిచింది. మైదానం వదిలేసిన గంగూలీ ప్రయాణం ఆగలేదు. కామెంటరీ, క్యాబ్ అధ్యక్ష పదవి మరియు చివరిగా 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక. ఒకప్పటి కెప్టెన్ ఇప్పుడు యువ భారత్ క్రికెట్ వ్యవస్థకు అధిపతిగా అయ్యాడు. అతని యొక్క పదవీ కాలంలోనే డే అండ్ నైట్ టెస్ట్ క్రికెట్ను భారత్లో ప్రవేశపెట్టాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో క్రికెట్ను నడిపించాడు. లార్డ్స్ డెబ్యూ సెంచరీ నుండి ప్రపంచ రికార్డు భాగస్వామ్యం వరకు, ఆస్ట్రేలియా అజేయ రథాన్ని ఆపడం నుండి పాకిస్తాన్ గడ్డపై చరిత్ర సృష్టించడం వరకు, భారత్ జట్టు నుండి తప్పింపబడి కూడా తిరిగి రావడం నుండి భారత్ క్రికెట్కే అధిపతి అవ్వడం వరకు, సౌరవ్ గంగూలీ కథ కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, ఇది ఫియర్లెస్నెస్కి కథ. ఇది నమ్మకం కథ. ఇది ఒక మనిషి తన యాటిట్యూడ్తో ఒక దేశం మొత్తం క్రికెట్ మైండ్ సెట్ని మార్చిన కథ. క్రికెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మరి దాదా కథ కంటే ఎమోషనల్ కథ ఏముంటుంది? ఈ 2 భాగాల సిరీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లో మీకు అత్యంత ఇష్టమైన గంగూలీ మూమెంట్ ఏదో చెప్పండి.